వెల్కమ్ టు ఆర్ఎఫ్ రివైండ్ రౌండప్. మరికొద్ది గంటల్లో 2016కి వీడ్కోలు చెప్పబోతున్నాం. 2017కి ఘన స్వాగతం పలకబోతున్నాం. మనల్ని వీడి వెళుతున్న 2016ని ఒక్కసారి మననం చేసుకుందాం. ఈ ఏడాది కొంచెం తీపి కొంచెం చేదు అన్నట్లు సాగింది. హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి తరలివచ్చింది. కృష్ణా పుష్కరాలతో అశేష భక్తజనం పులకించిపోయింది. ప్రత్యేక హోదా కాస్త ప్రత్యేక ప్యాకేజీగా మారి వెక్కిరించింది. ప్రతిపక్షాల ఆందోళనలతో రాష్ట్రం వేడెక్కింది. రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం సింధు రజతం సాధించింది. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. సామాన్యుడు చిల్లర కోసం రోడ్డెక్కేలా చేసింది. ఇలా మిశ్రమ ఫలితాలతో వెళ్లిపోతున్న 2016పై ఆర్ఎఫ్ న్యూస్ రివైండ్ రౌండప్ మీకోసం. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలీలు వారు. రోజు కూలీ పనిచేసే తప్ప పూట గడవదు. అలాంటి కార్మికుల బ్రతుకులు మట్టి కిందనే తెల్లారిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. ఆవేదనలో అధికార పార్టీ నేతలపై మృతుల బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగింది అని ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. గుంటూరు లక్ష్మీపురంలో వాణిజ్య సముదాయం మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి పెళ్లలు పడి 7గురు మృత్యువాత పడ్డారు. భవన నిర్మాణంలో ఉదయం నుంచి కార్మికులు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. డబుల్ సెల్లార్ కోసం బాగా లోతుగా పునాదులు తీస్తున్నారు. ఇంకొన్ని నిమిషాలు గడిస్తే అందరూ ఇంటికి వెళ్లాల్సిన సమయం. తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. మట్టి పెళ్లల రూపంలో మృత్యు తరుముకొచ్చింది. పునాది తవ్వుతున్న సమయంలో ఒక్కసారిగా కూలీలపై మట్టి పెళ్లలు విరిగిపడటంతో అక్కడికక్కడే 7గురు సజీవ సమాధి అయ్యారు. గాయాల పాలైన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రొక్లైనర్ ద్వారా శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసి హాస్పిటల్ కి తరలించారు. వేసవి సెలవుల్లో 2 పైసలు వెనకేసుకుందామని వచ్చిన 5గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. అదే సమయంలో పరామర్శించేందుకు అక్కడికి వచ్చిన మంత్రి రావెల కిషోర్ బాబు వాహనాన్ని అడ్డుకున్న బంధువులు ఆగ్రహంతో రావెల కారుపై దాడికి దిగారు. అద్దాలు పగలగొట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడో ఘటన జరిగితే ఇప్పుడు వస్తావా అంటూ రావెలను నిలదీశారు. కనీస భద్రతా చర్యలు పాటించకపోవడమే ఇంతమంది ప్రాణాలు పోయాయని బంధువులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. మృతులుగా శేషు, సాల్మన్, సునీల్, ప్రశాంత్, రాజేష్, బాబు, సుధాకర్లను గుర్తించారు. మాఫియా ఊరు ప్రయోగపడలేదు. కార్పొరేషన్ కానీ సాయం చెక్ సామాన్యులకి జరగకుండా ఉన్నత వర్గాలకి సార్
బాడీలు మాత్రం బయటకు వస్తూ అడగండి ఊరికి ఒక మాట खड़े देख रहे हैं బాబు సైడ్ సైడ్ హలో సార్
ఇంకా పెయిన్స్ ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి. ఎవరు నువ్వు పెట్టుబడులు అందరూ 10 వాళ్ళేనా? అందరూ ఒకసారి వాళ్ళేనా? చూసుకో అంతే. బంధువులా అందరు అందులో ఉందండి. అందరూ కొంతమంది ఎల్లమ్మ కూడా కలిసిపోతాం. 11 మంది ఇటు చేస్తారు, 10 మంది మొత్తం 18 మంది వచ్చారు. వర్క్లోకి వచ్చాను సార్. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి ఆఫ్టర్నూన్ 1 కల్లా వెళ్ళిపోతాం సార్. అయితే ఈ రోజు సాయంత్రం వరకు చేయండి వర్క్, మీకు ఎక్స్ట్రా ఇస్తామనే తలకే ఆ 10 రోజులు పోస్ట్ అవ్వలేదని నిలబెడతాం మొదలుపెట్టాను సార్. మొదలుపెట్టిన తర్వాత అప్పటికి మేము చెప్పాం సార్, సైడ్ వాల్ కట్టండి, మీరు సైడ్ వాల్ కట్టకపోతే మట్టి ఇరిగిపడిద్ది, అదంతా నీళ్లు పారుతున్నాయి సార్, అదంతా సైడ్ కాలం అంటే నీళ్ళు అండి, ఆ నీళ్లు పారుతున్నాయి సార్, మీరు మట్టి సైడ్ వాల్ కట్టండి అంటే సైడ్ వాల్ కాదు ఏదో చెప్పేసి పోస్ట్ నిలబెట్టమన్నారు సార్. అది సైడ్ వాల్ కట్టినట్టయితే మాకు ఇంత ఘోరంగా జరిగేది కాదు సార్. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మితో మాట్లాడి ప్రమాద కారణాలు తెలుసుకున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు ఘటనా స్థలానికి చేరుకోగా ఆయన వాహనాన్ని కార్మికులు అడ్డగించారు. వాహనం నుంచి దిగేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. కార్మికుల ఆందోళనతో మంత్రి వెనుదిరిగారు. మంత్రి కాన్వాయ్లోని కారు అద్దాల్ని కొందరు కార్మికులు పగులగొట్టారు. ప్రమాదం దురదృష్టకరమని ప్రజాప్రతినిధులు ఆవేదన చెందారు. మొత్తం 7 మంది చనిపోవడం జరిగింది, ఒక్కరు సేవ్ అయ్యారు. అక్కడ ఈ ఘటన జరగడానికి బాధ్యులైన వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వపరంగా చట్టపరంగా తీసుకునే చర్యలన్నీ తీసుకుంటాం. వాళ్ళకి న్యాయం చేయాలి. చనిపోయినటువంటి మనుషుల్ని తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలని తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ప్రికాషన్స్ తీసుకోమని కూడా బాధిత కుటుంబాల తరఫున కూడా కోరటం జరిగింది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని కోడెల, నారాయణ, ప్రతిపాటి పరామర్శించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఈ ఏడాదిలోనే ఊపందుకుంది. హైదరాబాద్ నుంచి ప్రభుత్వ శాఖలన్నీ అమరావతికి తరలి రావడానికి బీజం ఏర్పడింది. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కూడా పూర్తయింది. మంత్రులంతా తమ పేషీల్లోకి అడుగుపెట్టగా అన్ని శాఖలు దాదాపుగా తరలి వచ్చేశాయి. 2017 నుంచి పూర్తిస్థాయి పరిపాలన, అసెంబ్లీ సమావేశాలు అమరావతి నుంచే జరగనున్నాయి. తెలంగాణలో మహారాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పేసి మీరు
ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, జిందాబాద్ ఏపీ నివాస్ అసోసియేషన్, జిందాబాద్ ఏపీ నివాస్ అసోసియేషన్. మేడం ఇటు వచ్చేయండి. కోమలి మేడం గారు వెల్కమ్. ఉన్నాయి స్పెషల్ మూమెంట్ కాబట్టి ఈ టైప్ కూడా ఇవ్వచ్చు. రవి బాబు గారు రాష్ట్ర అధ్యక్షుడు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల వారిని కోరుతా ఉన్నాం. నమ్రత కుమార్ గారు మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారిని, సుజాతమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాసేపట్లో మన సహకార సంఘముల కమిషనర్ శ్రీ ఎంవి శేషగిరి బాబు గారు కాసేపట్లో ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మరి వారు అడ్రస్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని మరి త్వరితగతిన చేసుకోవాల్సిన ఉద్దేశంతో మరి కమిషనర్ గారు గుంటూరు ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన అధ్యక్షుడిని కోరుతా ఉన్నాం. మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మమ్మల్ని కోరి ఉన్నారు. ఆ పద్ధతి ప్రకారంగానే లాస్ట్ ఇయర్ మేము సన్నద్ధమై ఉన్నాం. ఇందులో భాగంగా మా కమిషనర్గా ఎంవి శాస్త్రి బాబు గారు వచ్చిన తర్వాత ఇది ఎంత త్వరగా మనం షిఫ్ట్ చేద్దాం అనే దాని మీద అటు గవర్నమెంట్ తోటి ఇటు ఎంప్లాయీస్ తోటి కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఈ ప్రెమిసెస్ చూడటమే కాకుండా మాకు కావాల్సిన హెచ్ఓడి ఎంప్లాయీస్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాని భాగంలో అదే ఈ ప్రయత్నంలో భాగంగానే గుంటూరు జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ని, అలాగే కృష్ణాలో ఉన్న జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ని ఒక 25 టీంలు, 25 టీమ్స్ ఏర్పాటు చేసి గంటకి ప్రోగ్రెస్ని చూస్తూ పరిశీలిస్తూ ఈనాటికి 10 రోజుల్లోనే నేను ఫుల్ షేప్ తీసుకొచ్చి ఫైల్స్తో సహా మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనందిస్తూ మా ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఈనాటి నాటి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న జేఏసీ నాయకులు, మనలో ఉన్న ఎంప్లాయీస్ విరోధకంగా ఇక్కడికి వచ్చి వారిని అందరినీ సాధారణంగా ఆహ్వానించేందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి మా కమిషనర్ గారు కూడా 3 రోజుల పాటు మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా, అంటే ఫెసిలిటీస్ అంటే ఫుడ్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఇక్కడే వారు దానికి అనుగుణంగా మేమందరం హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉద్యోగం చేయడానికి సంతోషంగా ఉంది. మన పని మనం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి
హైదరాబాద్ వదిలి దుఃఖంగా ఏం రాలేదు. మేము మన రాష్ట్రానికి సంతోషంగా వచ్చాము. సో మాకందరూ మీరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ప్రజలందరూ సహకరిస్తే మేము కూడా ఈ కార్పొరేట్ మూవ్మెంట్ని బాగా ముందుకు తీసుకెళ్ళి డెవలప్ చేసుకోవాలి, ఏపీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. సేవలు ఇక్కడే ఉండి అందించే విధంగా మరి రోజు ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు శాఖలన్నీ కూడా కథలు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. కొన్ని మౌలికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా దిగమించుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉద్యోగులందరూ మరి ఆ బాధల దిగమించుకొని కూడా ఇక్కడ రావడం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇదే విధంగా మరి ఉత్సాహంగా ఉండి ఉద్యోగులందరూ కూడా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటారని చెప్పి తెలియజేస్తాం. కాపులను బీసీలోకి చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తునిలో తలపెట్టిన కాపు గర్జన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సభలో ముద్రగడ ప్రసంగిస్తూ సభ నిర్వహించాల్సింది మైదానాల్లో కాదు, రోడ్ల మీద, రైలు పట్టాల మీద నిర్వహించాలి అంటూ సభావేదిక దిగి రైలు పట్టాలెక్కారు. లక్షల మంది ఏ విధంగా అదుపు చేయాలో అర్థం కాక పోలీసులు అయోమయంలో పడ్డారు. గుంటూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవి కోసం బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. మిత్రపక్షాలకు చెందిన నేతలు రోడ్డు మీద పడి బాహాబాహికి దిగారు. చైర్మన్ పదవి కోసం పోటీ పడిన బీజేపీ అభ్యర్థిని నామినేషన్ వేయనీయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ రెండు పార్టీల నాయకులు పదవుల పంపకంపై ఓ అంగీకారానికి వచ్చారు. ఇంతలో వైసీపీ నేతలు తమ అభ్యర్థిని బరిలో నిలపడానికి తమ కార్యకర్తలతో కలిసి రావడంతో అర్బన్ బ్యాంక్ వద్ద ముద్ద వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు అడ్డుపడటంతో చివరికి వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. జరగాలనే ఆలోచనతోనే మేము ముందు నుంచి కూడా ఆ పద్ధతిలోనే ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ పద్ధతిలోనే చివరంతకు కూడా మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఎన్నికల ప్రక్రియని పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో మమ్మల్ని నేను ముస్తఫా గారు అభ్యర్థిగా ఉన్నటువంటి మాలతి గారు వస్తే మా ఇద్దరిని లోన పంపించారు. మాలతి గారు తాపారు పోలీసు. నిజంగా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ ఎన్నికలతోనే, ఈ ఒక్క ఎన్నికలతోనే తెలుగుదేశం పార్టీ పైకి పోదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయే పరిస్థితి కూడా లేదు. మేము ప్రజల మధ్య ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజా పోరాటాల ద్వారా ముందుకు సాగాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా మీరు ఆలోచన చేసి ముందుకు సాగాలి తప్ప ఇటువంటి పోలీసులు అడ్డం పెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు మాత్రం చూస్తూ ఊరుకోవడానికి మేము కూడా సిద్ధంగా లేవన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం.
రాజధాని నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యాన్ని నిలువున ఇవాళ కూలీ చేసినటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో చూస్తా ఉన్నాం. నలుగురు శాసనసభ్యులు జిల్లాకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రక్రియలో అడ్డంగా నిలబడినటువంటి పరిస్థితి వారికి తోడుగా అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా పోలీసు డిపార్ట్మెంటు విధుల్ని మరిచి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలాగా ఈరోజు పల్లె జనాలు చూసేస్తూ ఉన్నారు. నామినేషన్ వేయడానికి వస్తే మమ్మల్ని నానకొనిచ్చారు. తర్వాత అభ్యర్థిని మా వెనకాల వచ్చినటువంటి అభ్యర్థిని వెరికే పోలీసులు అడ్డం పెట్టుకుని ఎత్తుకుంటూ వెళ్ళినటువంటి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకి సంబంధించి కూడా మేము ముందు నుంచి కూడా ఒకే మాట చెప్తా ఉన్నాం. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాదు, ఇది ప్రైవేటు బ్యాంక్. ఈ బ్యాంకులో వేలాది మంది డిపాజిట్లుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీని మీద వచ్చే వడ్డీ మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. అందుకనే ఇది ఎప్పుడు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మేము కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు కూడా దీనిలో రాజకీయపరమైనటువంటి కోణాలు ఉంటే వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే సామరస్యంగా పోవాలా, ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాలా. మరి దీనికి అనవసరంగా మనం చేసేవాళ్ళు మమ్మల్ని ఆపి పెద్ద గందరమే ఉన్నాం, మా పార్టీ అధికారం ఉంది, మేము చలాయించింది అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే ఇది నేర్పిస్తారు, రాబోయే తరానికి ఈ విధమైన ఇది నేర్పిస్తారు అనమాట. అంటే ఇది విధిగా చేయాలి, ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు మనం ఇది చేసుకోని చెప్పేసి ఈ విధమైన పరిపాలన వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అది పరిస్థితి. గుంటూరు ముద్దుబిడ్డ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ కు ఈ ఏడాది అరుదైన గౌరవం లభించింది. ఆయన్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించారు. దీంతో జిల్లా క్రీడాభిమానులు, క్రీడాకారులు ఆనందంలో మునిగిపోయారు. సభలు, సమావేశాలు నిర్వహించి క్రికెట్ కు ఎంఎస్కే అందించిన సేవలను కొనియాడారు. ఆయన్ను మరిన్న ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆకాంక్షించారు. విజయాలు సాధిస్తూ క్రీడారంగంలో జాతి రత్నాలను శ్రీ మన్నవ రవిప్రసాద్ గారు, గోల్డ్ స్టూడెంట్ ఆఫ్ హిందూ ఎంఎస్కే గారికి శిక్షణ ఇచ్చిన కోచ్ అభినందన కాదు, ఇది మన ఆప్యాయతతో మన హిందూ కళాశాల తల్లి ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మన కళాశాల ఈనాటి కార్యక్రమాన్ని సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు.
గట్టి మాట్లాడండి. మనం మొదలు పెట్టేసామంటే ఎక్కడికి పోవాలంటే మిగతా ఎవరు పిల్లలతో మాట్లాడించుతాం, మిగతా పనులు స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ పుస్తకాల్లో అంటే ఇది నోన్ అన్న ఆల్రెడీ రంజీ టీమ్ ఎలా ఉండేది కానీ మన హిందూ కాలేజ్ టీం నడుస్తుంటే డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు గ్రౌండ్ క్రీడారంగంలో అత్యున్నత శిఖరం అధిరోహించిన ఒకసారి ఎంఎస్కే ప్రసాద్ లేచి నిలబడి చేయి ఉంటే మా పిల్లలకి అత్యుత్సాహం కలుగుతుందని కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం నుంచి టెస్ట్ క్రికెటర్ గా ఎన్నికై అది మన కళాశాల ముద్దు బిడ్డకు మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి సత్కారం చేసి గౌరవనీయులు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అంతేకాకుండా in various walks of life like administrators, చూసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చిన్నప్పుడు చదువుకున్న హిందూ కాలేజ్లో నేను ఇక్కడ ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ ఇక్కడ చేయటం జరిగింది. ఈ కాలేజ్ వారు యాజమాన్యం అట్లానే మొత్తం స్టాఫ్ అందరూ కూడా కలిసి ఈరోజు నన్ను సన్మానించడానికి నిర్ణయించారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మన సొంత ఊరు, సొంత స్కూల్, సొంత కాలేజ్ కనుక మనల్ని రికగ్నైజ్ చేసి, ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడ మా లెక్చరర్లు మమ్మల్ని చూసి మన ఎదగటానికి ఎంతో ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే వారి ప్రోత్సాహం, వారి సలహాల మీద జీవితాన్ని కొనసాగించి ఈ స్టేజ్కి రావడం జరిగింది. సో డెఫినెట్గా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరినీ నమస్కారం చేసుకుంటూ, అట్లానే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ కాలేజ్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే రుణపడి ఉంటాను. క్రికెట్ బోర్డు సెలక్షన్ చైర్మన్ అయ్యారు, చాలా సంతోషం. ఆయన మా కాలేజీలో చదువుకున్నారు, 92 నుంచి 95 వరకు ఉన్నారు. ఇక్కడ ఈ కాలేజీ గ్రౌండ్స్లోనే ప్రాక్టీస్ అవి చేసేవారు. ఆ రోజుల్లో ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్లో కానీ వాటిలో కూడా చాలా ప్రైజెస్ తీసుకొచ్చేవారు. వీటి మీద ఆయనకి క్రికెట్ మీద మాత్రం చాలా శ్రద్ధ ఉండేది. ఆ విధంగా వారు నిలబెట్టినటువంటి స్టాండర్డ్ వల్లే మేము కాలేజీలో ఈనాటి వరకు కూడా క్రికెట్లో ఎప్పుడు కూడా హిందూ కాలేజీ నెంబర్ 1 అయినా ఈ ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్లోని వాటిలోనే. అంచేత ఇటువంటి అమోఘ రత్నాలని మా కాలేజీ కలిగి ఉండటం మేము చాలా గర్విస్తున్నాం. అంటే మీరు మరింత ఉన్నత శిఖరాలు అందుకుని ఇండియన్ క్రికెట్కి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇది మా కాలేజీ యొక్క ఆశీర్వాదాలు మా కాలేజీ పెద్దలు అనుకున్నాం. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. హైకోర్టు న్యాయమూర్తిగా చేయకుండానే సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఇలా నేరుగా న్యాయమూర్తిగా ఎంపికైన అతి కొద్ది మందిలో లావు నాగేశ్వరరావు ఒకరు. 3 దశాబ్దాల కాలంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. లావు నాగేశ్వరరావు నియామకంపై జిల్లా అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
గుంటూరు జిల్లా పెదనందిపాడులో జన్మించిన లావు నాగేశ్వరరావు లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. జేకేసీలో కాలేజీ విద్య పూర్తి చేసిన లావు ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో న్యాయవాద పట్టా అందుకున్నారు. 1982లో బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. 1984లో ప్రముఖ న్యాయవాది సూర్యనారాయణ వద్ద అసిస్టెంట్గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1990 నుంచి సొంతంగా కేసులు వాదించడం మొదలుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. విజయాలు చూశారు, అపజయాలు వెంటాడాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిగా ఇక్కడే ఉండి చివరికి ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదించారు. తీరిక లేకుండా కేసులు వాదించేవారు. 1995లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా మారారు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకుంది లేదు. అతి తక్కువ కాలంలో కీలక కేసులు వాదించడం ద్వారా ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఇక 2003లో 2013లో 2 సార్లు అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పలు సంచలన కేసులు వాదించారు. రాజ్యాంగ సంక్షోభ సమయాల్లో పంజాబ్, గౌహతి, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. హర్యానా పార్టీ ఫిరాయింపుల కేసులో వాదనలు వినిపించారు. అసోం ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా కేసులో న్యాయవాదిగా వ్యవహరించారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లిక్కర్ కేసులో లావు నాగేశ్వరరావు వాదనలు అద్భుతంగా వినిపించారు. అదనపు సొలిసిటర్ జనరల్ గా తాజ్ మహల్ కాలుష్యం కేసులో ప్రభుత్వం తరపున వాదించారు. వేల కోట్ల పెనాల్టీలు విధించడంతో సెల్ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కూడా ప్రభుత్వం తరపున నాగేశ్వరరావు వాదించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారించి సలహాలు, సూచనలు ఇవ్వాలని ధర్మాసనం నియమించిన ముద్గల్ కమిటీలోనూ సభ్యులుగా లావు నాగేశ్వరరావు వ్యవహరించారు. దీంతో పాటు ఆయన పలు యూనివర్సిటీలకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరించారు. నవంబర్ 8న నోట్ల రద్దుతో మోడీ దేశ ప్రజలకు ఎలాంటి షాక్ ఇచ్చాడో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ట్రంప్ ప్రపంచ దేశాలకు అలాంటి షాక్ ఇచ్చాడు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హిలరీపై ట్రంప్ విజయం సాధించాడు. జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. Evening. It's been an amazing 2-year period, and I love this country. Thank you. Thank you very much. Thank you to Mike Pence. Thank you, everybody. Thank you. Congratulations, Mr. President. Thank you.
reflection. A glass of wine in her hand. I knew she was gonna meet her connection. At her feet was a buttons man. You can't always get what you want. You can't always get what you want. You can't always get what you want. But if you try sometime, well, you might find you get what you need. I went down to the demonstration to get my fair share of abuse. Saying we're gonna be after straight. If we don't, we're gonna
ఇప్పుడు కొద్దిసేపు విరామం.